హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ నెక్సస్ ఛానల్. ఆకాశంలో యుద్ధ విమానాలు లేదా ప్యాసింజర్ జెట్లు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు దాని వెనుక తెల్లటి పొగ లేదా తెల్లటి పొడవైన మేఘం ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తెల్లటి పొగచారలు కొంత సమయం తర్వాత డిసపియర్ అవుతాయి. అసలు పొగ ఏంటనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ వీడియో ద్వారా విమానం వెనుక తెల్లటి పొగతో లైన్స్ ఎందుకు ఏర్పడతాయో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మీకు రిక్వెస్ట్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా అనేక వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాం. సాధారణంగా ప్రతి సంవత్సరం వివిధ రకాల విమాన విన్యాసాలు జరుగుతుంటాయి. రిపబ్లిక్ ప్యారడీ, నేవీ, ఆర్మీ వంటి యుద్ధ విమానాలు వాయువేగంతో రివ్వుమంటూ ఆకాశంలో దూసుకెళ్తాయి. అయితే ఆకాశంలో విమానాలు వేగంగా వెళ్తున్నప్పుడు వాటి వెనుక తెల్లటి పొగతో చారలు ఏర్పడతాయి. ఇలా లైన్స్ ఎందుకు ఏర్పడతాయనే విషయంపై అనేక మంది అనేక రకాలుగా చెప్తుంటారు. బ్రిటిష్ ప్రభుత్వం పాలిస్తున్న టైంలో యుద్ధాలు జరిగినప్పుడు ప్రజలపై కెమికల్స్ చల్లుతూ దాడులు జరిపేవారు. ఆ సమయంలో కెమికల్స్ వల్ల అనేక మంది చనిపోయారు. ఆ ఇప్పటికీ చాలా మందిలో ఉంటుంది. దాంతో ఫ్లైట్ నుండి వచ్చే తెల్లని పొగను చూసి ప్రభుత్వాలు ప్రజలపై కెమికల్స్ చల్లుతున్నాయని ఇప్పటికి కూడా కొందరు అనుకుంటారు. కానీ అది అసలు నిజం కాదు. ఇంకొందరు విమానం మేఘం గుండా వెళ్తున్నప్పుడు ఒక ఖాళీ ఏర్పడుతుందని, ఇది తెల్లటి గీతలా కనిపిస్తుందని అనుకుంటారు. కానీ సైన్స్ ప్రకారం ఇది కూడా నిజం కాదు. నిజానికి ఆకాశంలో తెల్లటి పొగ రావడానికి శాస్త్రీయమైన కారణం ఉంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. యూనివర్సిటీ కార్పొరేషన్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ప్రకారం ఈ తెల్లని గీతలను కాంట్రైల్స్ అంటారు. కాంట్రైల్స్ యొక్క ఫుల్ ఫామ్ కండెన్సేషన్ ట్రయల్స్. కాంట్రైల్స్ అంటే విమానాల వెనుక ఇంజన్ల నుండి విడుదలయ్యే వేడి నీరు, ఆ నీటి ఆవిరి బిందువులు చల్లని గాలిలోకి వెళ్లి సన్నని మంచు లేదా నీటి బిందువులుగా మారుతాయి. దాంతో కాంట్రైల్స్ లైన్స్ ఏర్పడతాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఈ కాంట్రైల్స్ అనేది ఒక రకమైన మానవ నిర్మిత మేఘం. వాస్తవానికి ఫ్లైట్ వేగంగా వెళ్తున్నప్పుడు విమానంలోని ఇంధనం మండి ఇంధనం నుండి వేడి ఉత్పత్తి అవుతూ నీటి ఆవిరి బయటకు వస్తుంది. అంతేకాకుండా దాని వెనుక ఉండే గాలి వేడెక్కుతుంది. పై భాగంలో ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. ఈ ఆవిరి ఆకాశంలోని చుట్టుప్రక్కల ఉండే చల్లని గాలి అక్కడి వేడి గాలితో కలిసినప్పుడు మంచు స్ఫటికాలుగా మారి కాంట్రైల్స్ ఏర్పడతాయి. ఈ కాంట్రైల్స్ లైన్స్ 1 లేదా 2 లేదా 4 లైన్లలో కనిపిస్తాయి. కొంత సమయం తర్వాత టెంపరేచర్ నార్మల్ పొజిషన్కి వచ్చాక ఆ కాంట్రైల్స్ లైన్స్ కనిపించవు. వాతావరణంలో నీరు ఎంత ఎక్కువగా ఉంటే ఆ లైన్స్ అంత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశంలోని కాంట్రైల్స్ త్వరగా ఏర్పడి మళ్ళీ తొందరగా కనుమరుగవుతాయి. అయితే కొన్నిసార్లు అవి డిసపియర్ అవ్వడానికి సమయం పడుతుంది. ఎందుకంటే తేమ తక్కువగా ఉంటే ఈ కాంట్రైల్స్ లైన్స్ వేగంగా ఆవిరైపోతాయి. అదే తేమ ఎక్కువగా ఉంటే అవి ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం ఆకాశంలో ఈ కాంట్రైల్స్ కొన్ని సెకండ్లు, కొన్ని గంటలు లేదా ఒక రోజంతా కూడా ఉండొచ్చు. ఎంతసేపు ఉంటుందనేది అక్కడున్న వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. శీతాకాలంలో ఈ కాంట్రైల్స్ మరింత పెద్దవిగా వెడల్పుగా కనిపిస్తాయి. అయితే అవి పగటిపూట అంత విశాలంగా కనిపించవు. కొన్నిసార్లు ఈ కాంట్రైల్స్ లైన్స్ గ్రిడ్ షేప్లో ఫామ్ అవుతాయి. మరికొన్నిసార్లు ఇవి చూడడానికి వింతగా అనిపిస్తాయి. ఇదంతా ఎయిర్ స్పేస్ సిస్టంపై ఆధారపడి ఉంటుంది. కాంట్రైల్స్ మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ లివ్డ్ కాంట్రైల్స్. విమానం వెళ్ళిన వెంటనే ఏర్పడి కొద్దిసేపట్లో కనిపించకుండా పోతాయి. ఇవి తక్కువ తేమ ఉన్న వాతావరణంలో ఏర్పడతాయి. రెండవది పర్సిస్టెంట్ నాన్ స్ప్రెడ్డింగ్ కాంట్రైల్స్. ఇవి ఎక్కువసేపు ఆకాశంలో ఉంటాయి కానీ స్ప్రెడ్ అవ్వవు. ఇవి వాతావరణంలో ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఏర్పడతాయి. మూడవది పర్సిస్టెంట్ స్ప్రెడ్డింగ్ కాంట్రైల్స్. ఈ కాంట్రైల్స్ ఆకాశంలో సమయం గడిచే కొద్దీ వ్యాపించి మేఘాల్లా మారుతాయి. ఎక్కువ తేమ ఉన్న వాతావరణంలో ఇవి ఏర్పడతాయి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ EPA మరియు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ప్రకారం షార్ట్ లివ్డ్ కాంట్రైల్స్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కువసేపు ఉండే నాన్ స్ప్రెడ్డింగ్ కాంట్రైల్స్ వల్ల వాతావరణంలో మార్పులు జరగవచ్చు. జనవరి 2021లో విడుదల చేసిన ఒక అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పునకు ప్రపంచ విమానయాన కేటగిరీ నుండి చూస్తే 57% కాంట్రైల్స్ వల్ల కలుషితం అవుతుందని చెప్తున్నారు. అయితే విమానాల ద్వారా చాలా తక్కువ కాంట్రైల్స్ ఏర్పడతాయి. అందుకని వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకొని ఒక ప్రణాళిక ప్రకారం కాంట్రైల్స్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న విమాన మార్గాలను మార్చడం ద్వారా కాంట్రైల్ యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. కేవలం కొన్ని నెలల తర్వాత మే 2021లో విడుదల చేసిన మరో అధ్యయనం ప్రకారం కాంట్రైళ్ల వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను నివారించడానికి సంవత్సరానికి $1 బిలియన్ కంటే తక్కువ ఖర్చు అవుతుందంట. అయితే దాని ఖర్చు కంటే 1000 రెట్లు ఎక్కువ ప్రయోజనం కాంట్రైల్స్ వల్ల ఉంటుంది.
వాస్తవానికి ఎయిర్లైన్ వారు మరియు కంపెనీలు ఇప్పటికే వాతావరణ ప్రభావాన్ని తగ్గించడానికి మార్గాలను వెతుకుతున్నారు. ఎయిర్ ఫ్రాన్స్ వంటి విమానయాన సంస్థలు ఈ పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తున్నారు. గూగుల్ రీసెర్చ్ అండ్ అమెరికన్ ఎయిర్లైన్స్ తో ఎయిర్ ఇండియా భాగస్వామ్యమై ఎప్పుడు ఎక్కడ ఎక్కువ అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి సాల్వ్ చేయడానికి విమాన మార్గాలను ప్లాన్ చేసే సాఫ్ట్వేర్లను కూడా అభివృద్ధి చేశారు. పర్యావరణపై నియంత్రణలు తగ్గించేందుకు పర్యావరణానికి హానికరమైన ఇంధనాలను తగ్గించడం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలు వాతావరణ మార్పులను నియంత్రించడంలో మరియు విమాన ప్రయాణాల పర్యావరణ అనుకూలతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంకా నాలెడ్జ్ నెక్సెస్ అనే మా ఛానల్ ద్వారా ఇలాంటి అనేక వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకలకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.